దాన్ని చూసి నేర్చుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇంకా ఎప్పటికీ నేర్చుకోవట్లేదు. మేము ఇలా ఫెయిర్‌గానే ఉంటాం. లేకపోతే ఇలా స్ట్రెయిట్‌గానే ఉంటాం. సూటిగానే ఉంటాం. మేము ఏదో పడితే అది మాట్లాడితే అది సెట్ అయిపోతుంది అనుకుంటారు. కానీ ప్రజల మూడ్‌కి అనుగుణంగా జాగ్రత్తగా ఎలా మార్చాలి? ఇప్పుడు చూడండి మొన్న ఏకంగా డ్రగ్స్‌తో పట్టుబడినటువంటి ఎంపీ. జస్ట్ ఆ వార్త డౌన్ ప్లే ఎలా చేయాలి? దాంతో రోహిత్ రెడ్డి మీదకి తీసుకెళ్తూ అటే ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళ మీడియా అంతా ఒక స్ట్రాటజీ. చివరికి న్యూట్రల్ మీడియా కూడా అదే ట్రాప్‌లోకెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమైపోయింది? ఏం చేశారు తర్వాత? నథింగ్. అలాగే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అక్రమ సమ్మత వ్యవహారం. ఏం జరిగింది? లేదా టీటీడీ చైర్మన్ గారికి సంబంధించినటువంటి వ్యవహారం. ఏం జరిగింది? సా వీళ్ళు సాక్షి వాళ్ళో లేకపోతే వైసీపీ వాళ్ళు ఒక రోజు, 2 రోజులు అయిపోతుంది. అదే వాళ్ళు రోజు అదే పనిగా కొడతారు. ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఆలోచన ఎట్లుంటది? ఒకడు బిల్డింగ్ కట్టుకుంటున్నాడు. అరే! వాడు 2 అంతస్తులు కట్టాడురా, 3 అంతస్తులు కట్టాడురా, 10,00,00,000 అంటారా, 25,00,00,000 అంటారా, 50,00,00,000 అంటారా అంటంటే జనాలకి రగులుతది. ఈడికి కడుపు మంట అని. అలా కాకుండా కంపారిజన్. ఇప్పుడు సాక్షి ఏం రాసుకొచ్చిందంటే డిజైన్‌లకే 401,00,00,000 అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్‌ల వ్యయంలో బాబు సర్కార్ వరల్డ్ రికార్డు అంటూ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఒకసారి 400,00,00,000 ఒకళ్ళకి ఇచ్చారు. మాకి వాళ్ళకిచ్చి తర్వాత క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాతన 2017లో జెవెలిన్ వాళ్ళకి 112,00,00,000 అప్పజెప్పారు. తర్వాత మళ్ళీ రద్దు చేశారు. మళ్ళీ ఇప్పుడు 136,00,00,000 ఆళ్ళకే అప్పజెప్పారు. ఇప్పుడు 401,00,00,000 ఒక డిజైన్‌లకే ఖర్చు పెడుతున్నారు. అట్లాగే కన్‌స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా సరే 556,00,00,000 హైకోర్ట్‌కి, 424,00,00,000తో అసెంబ్లీకి, ఎలక్ట్రికల్, ఫైర్, హెచ్‌విఏసీ, ప్లంబింగ్, ఈఎల్‌వి పనులకే అంత ఖర్చు పెడుతున్నారు. ఈ మొత్తం కలిపితే హైకోర్టు నిర్మాణం 1,480,00,00,000 అయిపోతుంది. అసెంబ్లీ నిర్మాణ ఖర్చు 1,149,00,00,000 అవుతుంది. అసెంబ్లీ నిర్మాణం చదరపడికి 10,244,00,00,000 అవుతుంది. హైకోర్టు చదరపడికి 7,286,00,00,000 అవుతుంది అన్నటువంటి. ఇలా చెప్తే అవతలోడికి ఏముంటది? ఈళ్ళు ఎట్టాగు చేర్చావలే దరిద్రులు. ఆళ్ళు కడతంటే కూడా ఏదో చేస్తున్నారు. పోతే పోనీ ఓ రూపాయి తింటేదన్నాడు. మాకు బిల్డింగ్ కావాలి కదా! రాజధాని కావాలి కదా! అంటారు. ఇక్కడ కంపారిజన్ చెప్పాల్సింది అది కరప్షన్ అనేది ఎట్లాగొస్తది? ఒక కొండ మీదకి రోడ్డుని వెడల్పు చేసి, కొండని తొలిచి, ఆ పైన అక్కడ 7 బిల్డింగులు కట్టి, ఇంత చేస్తే 450,00,00,000 అయింది ఋషికొండ మీద. కడతనంత సేపు విషం చిమ్ముతానే ఉన్నారు. పర్యావరణం అన్నారు, అనుమతి లేదన్నారు, కూల్చేస్తారన్నారు, ఎక్కడెక్కడో ఏది గురుగావులో కూల్చినట్టు ఇక్కడ కూల్చేస్తారన్నారు, పర్యావరణ అనుమతులు లేవన్నారు, జైల్లో పెట్టేస్తున్నారన్నారు, స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఎంత విష ప్రచారం చేశారు. అక్కడికి రాజధాని రాకుండా చేయడం అనేది కోర్టుల్లో వేశారు, ఆపారు. 450,00,00,000 వ్యయాన్ని 45,000,00,00,000 చూపించగలిగింది వాళ్ళ మీడియా. అంత ప్రొజెక్ట్ చేయగలిగింది. అదే ఇప్పుడు ఒక బిల్డింగ్‌కి 1,100,00,00,000, ఒక బిల్డింగ్‌కి 1,200,00,00,000 కడుతున్నారు. అదేమో దుబారా ప్లస్ ప్యాలెస్. అదేదో జగన్ ఇంటికి పెట్టుకున్నట్టు. ఇక్కడేమో అద్భుతం చేసేస్తున్నట్టు. ఇది చెప్పగలిగేటటువంటి, ప్రొజెక్ట్ చేయగలిగేటటువంటి నాయకత్వ లోపమనాలా, ప్రచార లోపమనాలా వైసీపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.